హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అప్పుడప్పుడు జ్యూసులు చేసుకొని తాగుతూ ఉంటే పిల్లలు మనము చాలా ఆరోగ్యంగా ఉంటాం కదా. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఏజ్డ్ అయినా ఎవరైనా చాలా ఆరోగ్యంగా ఉంటారు. కొంతమందికి గ్రేప్స్ తినాలంటే బద్ధకము, ఒక్కొక్కటి తీసుకొని తినాలంటే చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. హాఫ్ కేజీ వరకు గ్రేప్స్ని తీసుకొని మంచిగా వాటర్లో కడిగి మిక్సీ కప్పులో వేసేసుకొని 3 స్పూన్ల వరకు షుగర్ని వేసేసుకోవాలి. 1 కప్పు వరకు తేనెను వేసేసుకొని ఐస్ క్యూబ్స్ని వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. నేను ఐస్ క్యూబ్స్ వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. గ్రేప్స్ జ్యూస్ అప్పుడప్పుడు ఇలా చేసుకొని తాగండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకైనా చేసి ఇవ్వండి, పెద్దవాళ్ళకైనా చేసి ఇవ్వండి. మీరు కానీ చేసుకొని తాగండి, చాలా హెల్తీగా ఉంటారు. గ్రేప్స్ జ్యూస్ రెడీ అయింది చూడండి. నేను గ్రైండ్ చేసిన తర్వాత మీకు జ్యూస్ చూపిస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని స్టెయినర్ తీసుకొని మనము జ్యూస్ని వడకట్టుకోవాలి. చూడండి, ఇలా స్టెయినర్లో మొత్తము పోసేస్తే దానిలో ఉన్నదంతా ఇలా వడకట్టేస్తుంది. జ్యూస్ కూడా చాలా చాలా బాగుంటుంది. స్టెయినర్తో ఇలా వడకట్టుకోవాలి. నేను 2 గ్లాసులలో పోసి చూపిస్తున్నాను చూడండి. గ్రేప్స్ జ్యూసు టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. ఇందులో మనము తేనె కలిపాం కదండి, చాలా బాగుంటుంది. జ్యూసులలో తేనె మాత్రము కలుపుకుంటే చాలా హెల్తీగా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి. నేను ఎక్కువ శాతము జ్యూసులలో తేనె కలిపి చేస్తానండి. టేస్ట్ మాత్రం ఒక లెవెల్గా ఉంటుందండి. చూడండి, నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.